ప్రొద్దుటూరులోని కొత్తపల్లి సర్పంచ్ మరియు కడప జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శివచంద్రారెడ్డితో ఉన్నాము. ప్రొద్దుటూరు రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో ఆయనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుందమ్మా. రేపు నెల 13వ తారీఖు జరగబో ఎలక్షన్లలో ఇక్కడ మన ప్రొద్దుటూరులో గౌరవనీయులు పెద్దలు వరదరాజ రెడ్డి గారు తెలుగుదేశం తరఫున పోటీ చేశారు. అలాగే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు, ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు. మేము వరదరాజ రెడ్డి గారికి ప్రచారం చేస్తూ ఇప్పుడే మీరు చూస్తాను, ఒక 15 నిమిషాల ముందు ఇప్పుడు దాకా కూడా మాది మేజర్ గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీలో కాదరబాదర్ అనేది పెద్ద గ్రామము. అక్కడ 5,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ అంతా ఈరోజు మధ్యాహ్నం మండు టెండర్లో కూడా 3:30 గంటల నుంచి ఇప్పటికి ఒక 15 నిమిషాలు అయిపోయింది. మొత్తం అంతా ఊరంతా అయిపోయింది. బాగా ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది. స్పందన ఎందుకంటే పెద్ద ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు, వరదరాజ రెడ్డి గారు అయితే మళ్ళీ ప్రొద్దుటూరు బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి, చిన్న వ్యాపారస్తులు అయితేనేమి, బిజినెస్ పీపుల్స్, కాటన్ వ్యాపారస్తులు అయితేనేమి, గోల్డ్ బిజినెస్ వాళ్ళు అయితేనేమి, లాస్ట్కు బేల్దారులు కూడా ఇసుకకు సంబంధించినది అయితేనేమి, ట్రాక్టర్లు దొరుకునే వాళ్ళు అయితేనేమి, ఎవరైనా అని చాలా ఎవరిని అడిగినా, ఎవరిని కదిలిచ్చినా ప్రొద్దుటూరు గురించి చాలా ఘోరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తరుణంలో నేను గతంలో కూడా అవినాష్ రెడ్డి అన్న గారికి చెప్పాను, అన్న ఇట్లా జరుగుతుంది, వరదరాజ రెడ్డి గారు నాకు రాజకీయాలు ఎందుకు లేని ఇసుక నుంచి విన్నాడు. ప్రతి ఒక్కరు వెళ్ళి రోజు ప్రొద్దుటూరు నుంచి వెళ్ళి వ్యాపారస్తులు చాలామంది ఆయన్ను మీరైతే ఉండాలా, మీరు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ తరుణంలో ఈయన కూడా చెల్లించి ప్రొద్దుటూరు సమస్య, నేను 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇక్కడ ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి అరాచకాలు చూసి సరే ఏదైనా కానీ నా చివరి అవకాశం నాకు వస్తే ఖచ్చితంగా నేను ప్రజలకు సేవ చేసేదనుకుంటానని చెప్పాడు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సర్వే ఉపకారం అయితేనేమి, ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు అయితేనేమి, ఆయన మీద పార్టీకి నమ్మకంగా ఉన్నటువంటి విషయం అయితేనేమి, ఆయనకైతే చాలామంది పోటీ పడ్డారు టికెట్ కోసం, తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం. ఈయన్ను పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఈయనకి టికెట్, ఏజ్ ఎక్కువైనా కూడా ఈయనకు తెలుగుదేశం టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఆయన్ను మెచ్చుకునే విషయం. అంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఆయన అయితే గౌరవము అందరికీ ఉంది. ఖచ్చితంగా గెలిపిస్తాము అనేది కూడా ప్రజలు ఇక్కడ అంతా అనుకుంటున్నారు. మేము కూడా చాలా నమ్మకంతోనే డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తున్నాం. మీరు జగన్ గారికి అత్యంత సన్నిహితులు. ఈ పీక్ టైంలో పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? బయట టాక్ ఏముందంటే మీరు డబ్బులు తీసుకొని పార్టీ మారారు అని అంటున్నారు. దీనిపైన మీరేం చెప్తారు? మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానింటి మేము 1987లోనే యూనియన్ జాయింట్ సెక్రటరీగా ఉన్నా, ఆర్ట్స్ కాలేజీలో యూనియన్ సెక్రటరీగా ఉన్నా, యూనియన్ చైర్మన్గా కూడా 3 సార్లు యూనివర్సిటీ రికార్డు. అప్పుడే మేము రాజశేఖర రెడ్డి గారి మీద ఆకర్షితులై అప్పుడే ఆయన మీద ఒక యూనియన్ మేమంతా ఫ్యాన్స్గా ఏర్పాటు చేయాలని చేసినాం. అప్పుడు వరదరాజ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తరుణంలో రాజశేఖర రెడ్డి గారి కోసం మేము చాలా విలువైనట్టు పోగొట్టుకున్నాం. అయినా కూడా మేము బాధపడలేదు. మళ్ళీ తర్వాత ఆయన మరణాంతరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటే ఉన్నాం. ఆయన అంటే మాకు ఎప్పటికీ అభిమానమే. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి మేము పదే అక్కడికి చెప్పడం జరిగింది. చెప్పినా కూడా లేదు, ఆయనకే టికెట్ ఇచ్చారు, ఆయనకు టికెట్ ఇస్తే మేము చేయమని చెప్పి గంటాపదంగా గత 5-6 నెలల నుండి మేము చెప్తూనే వస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ తెలుసు, సరిగా లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నాడు. ప్రజలనే కాదు ప్రతి ఒక్కరిని ప్రొద్దుటూరులో ఉన్నటువంటి సమస్యలు చాలా విపరీతమైనటువంటి ఉన్నాయి. ఆ తరుణంలోనే మేము కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి, అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు పెడజేమని పెట్టి అది ఎట్లా ఉన్నది వాళ్ళ ఐడియా ఎట్లుందో చూసుకొని ఈ క్వశ్చన్స్లో ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన టికెట్ ఇస్తే మేము చేయమని చెప్పి మేము కానీ మా మిత్రులు ఇంకా కొంతమంది కానీ అనుకున్నాము, చేయవద్దని చెప్పి అనుకున్నాము. అయినా కూడా వాళ్ళు ఏమో పార్టీ అధిష్టానం నుండి కొంతమంది పెద్దలు లేదు నువ్వు వద్దు మారద్దు అని చెప్పి చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అన్న గారు అయితే వేరే మనుషులను అయితే పంపించాడు. చిన్న ఇళ్లలో కూడా ప్రొద్దుటూరులో దాదాపు 7-8 మంది ఇళ్లలోకి వెళ్ళాడు. కొంతమందికి మేము 30 ఏళ్ళ నుండి వాళ్ళకు నేను చెప్తున్నాను మీకు ఈరోజు కూడా పబ్లిక్గా ఒక కటౌట్లు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ అభిమానంతోనే
ఒక కట్అవుట్లకే దాదాపు 60-70 లక్షలు ఖర్చు పెట్టింటాను నేను ఎప్పుడే సొంతంగా. వాళ్ళని ఎప్పుడే కానీ స్వార్థం కోసం నేను చేయలేదు, నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళే. ఈ రోజుకి కూడా వాళ్ళ కుటుంబంలో కూడా ఏమన్నా పెట్టారో లేదో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం 2.5 సంవత్సరం అయింది 10 రూపాయలు భోజనం పెడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చిందని ఆపారు, ఫ్యామిలీ ఎప్పుడు పెట్టాం. గత 7 సంవత్సరాల నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం చలివిందల్లో అయితేనేమి, 3 రూపాయల మజ్జిగ అయితేనేమి, ఎన్నెల సేవ, ఎందుకంటే ఆయన అంటే అభిమానంగా ఉన్నది. అట్లాంటిది మేము నేను సర్పంచ్ అయినామంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఘోరంగా నన్ను ఇబ్బంది పెట్టారు. అయినా కూడా ఓర్చుకుంటూనే వచ్చాను. ఓర్చుకుంటూ వచ్చిన తర్వాత లేదా అవినాష్ రెడ్డి అన్న గారు కనీసం ఏం శివ నువ్వు ఎందుకు పోతావు అని చెప్పి మా ఇంటికాడికి రావడం కానీ, నాకు ఫోన్ చేయడం కానీ, ఎవరినో పంపించాడు, వాళ్ళ పిల్లలతో ఎవరితోనో ఫోన్ చేయించాడు. నేనైతే ఒకరిని రాను, నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు 2-3 అయితే కలిసి వస్తామంటే దానికి వాళ్ళు ససేమిరా అన్నారు. అయినా కూడా నేను అక్కడికి విజయవాడకు నన్ను పిలిపించారు, పోయి మాట్లాడని చెప్పాము. అవినాష్ రెడ్డి అన్న ఏదో నువ్వు ఎక్కడికి పోతావు లే అని ఎవరెవరు ఈరోజు నిన్నగాక మొన్న 3 రోజులప్పుడు మా ఊరికి వచ్చాడు. మా ఊరికి 3 రోజులు 4వ సూరో 3వ సూరో ఎమ్మెల్యే గారు రావడం, మా 1200 ఓట్లు ఉండే ఊర్లో మా గ్రామంలో, ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టాలని చేసి. అది కూడా మీరు అన్నారు ఏదో డబ్బులకు అమ్మడపోయాని. అవునమ్మా, మీ డబ్బులకు అమ్మడపోయాని నేను హైదరాబాద్కు వెళ్ళాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వస్తే నన్ను ఏదన్నా మళ్ళీ ప్రలోభాలు చేస్తారేమని. అయినా కూడా ఏం చెప్పలేదు, ఎందుకు ఆయన ముందర మనం బాగుండదని చెప్పి హైదరాబాద్కి వెళ్ళాను. వస్తూ రాఘవరెడ్డి అని ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి తమ్ముడు రాఘవరెడ్డి అని, వాళ్ళ కొడుకు రవికుమార్ రెడ్డి అని ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లో. మేము నైట్ అంతా అక్కడ ఉన్నాము. ఇంకా బయలుదేరి వచ్చేటప్పుడు నువ్వు రానా ప్రొద్దుటూరికి రా, ఎందుకంటే నాకు బాగా మిత్రుడు అని చెప్పేదానికి వెళ్ళాను. అక్కడ కాఫీ తాగి వచ్చాము, భోజనం కూడా చేయలేదు. ఇదే మాట చెప్పి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు, ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొందరు నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు ఏమన్నానంటే నేను 2.5 కోటికి అమ్ముడు పోయాను అని చెప్పి అబద్ధాలు చెప్పి నోటికి వచ్చినట్టు కొంతమంది ఎందుకంటే వాళ్ళతో చెప్పిస్తే నా దగ్గర ఉన్నటువంటి ఫాలోవర్స్ డబ్బులు తీసుకున్నాడు కదా, ఆయన తీసుకున్నాడు అమ్మడిపోయిందా అని చెప్తాను. డబ్బులే నేను సంపాదించుకోవాలా, నేను అడగాలంటే జగన్ సార్ని అడిగి తీసుకున్నాను, ఎంతైనా ఇచ్చింది ఆయన. ఇప్పటికి కూడా గత 30 సంవత్సరాలు ఉంటున్నా ఈ రోజు కూడా ఒక 10 రూపాయలు నాకు ఇస్తారని నేను అడగలేదు. వైఎస్ కుటుంబాన్ని మేము ఎంతో విలువైన పోగొట్టుకున్నాం. మా అన్నను చంపినా కూడా ఆయన కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం కనుక ఏ రోజు వాళ్ళని ఏమీ అడగలేదు. నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళమే. ఇది డబ్బులు తీసుకున్నాడు అని లేనిపోయింది. అంతే పక్కన ఉండే వాళ్ళంతా ప్రలోభ పెట్టాలా, నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే అన్నారు. అయినా కూడా నేను చెప్పాను, నా మీద ఎవరైతే డబ్బులు తీసుకున్నా అన్నారో వాళ్ళు రండి ప్రమాణం చేస్తాం. ఈరోజు కూడా చెప్తున్నా, ఎవరైనా కానీ రమ్మను, నేను ప్రమాణం వాళ్ళు కోరుకున్న దేవతల మీద కానీ దేవుళ్ళ మీద కానీ ప్రమాణం చేసి చెప్తా. నేను డబ్బు నాకు వరదరాజరెడ్డి గారి తరఫున నాకు డబ్బులు ఇచ్చినారంటే 2,50,00,000 ఆయన ఎవరు అడగరు, ఇంతవరకు ఎవరు అడగలేదమ్మా. డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు. స్వతంత్రంగానే నేను నాకు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు నాకు ఖర్చు అవుతుంది, నేను పెడతానని ఆ రోజు కూడా చెప్పాను. ఈ రోజు కూడా చెప్తున్నాను మీ ద్వారా. నేను సొంత లెక్కలకు పెట్టుకుంటాను, తెచ్చుకొని ఏడాదిసారి తెచ్చి పెడతానని చెప్పాను. 2,50,00,000 నేను తీసుకున్నానని చెప్పి వాళ్ళు చెప్పేదాన్ని బూటకపోయినటువంటి మాటలు ప్రజల్లో ఎట్లయితే పోతుంది అని ఆ మాటలు అబద్ధాలు చెప్తే ఎవరో ఒకరు 10 మందిలో 2-3 తీసుకొని ఉంటారులే అనుకుంటారు అనే ఉద్దేశంతోనే అట్లా ప్రలోభాలు పెట్టి చేశారు. నేను ఇప్పుడు చెప్తున్నానమ్మా మీ ద్వారా, ఆ చెప్పినటువంటి వాళ్ళని రమ్మనండి. వాళ్ళు ఒక కల్లూరు నాగేందర్ రెడ్డి అని కల్లూరులో ఉన్నాడు. అతను చౌడేశ్వరి వాళ్ళ ఊళ్ళో అమ్మవారిని కొలుస్తాడు. నేను చెప్పాను, మీ ఊరికి వచ్చి ప్రమాణం చేస్తాను, నువ్వు వచ్చి ప్రమాణం చేయి, నేను తీసుకున్నానని అంటే. ఇంకొకటి శేఖర్ యాదవ్ అని ఉన్నాడు. శేఖర్ యాదవ్ కూడా చెప్పాడు, 2-3 సార్లు ప్రెస్లో చెప్పాడు. నందవరం చౌడేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు నడుచుకుంటా. నేను అక్కడికే వస్తాను నందవరంకు, నేను డబ్బులకు అమ్మడపోయినా అంటే అక్కడ అమ్మవారి దగ్గర ప్రమాణం నేను చేస్తాను, నువ్వు కూడా చేయని చెప్పాను. ఇంకా మన దానికి రెస్పాన్స్ లేదు. కావాల్సి కన్నా ఇట్లా చెప్తాను, తీసుకున్నాను. నేను అట్లా డబ్బులకు లొంగేవాని కాదమ్మా, అభిమానానికి లొంగేవాని. కానీ డబ్బులకు లొంగేవాని అయితే కనుక నన్ను రాచమల్లి ప్రసాద్ రెడ్డి, నేను సర్పంచ్ అయిన 6 నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. 6 నెలల నుంచి
నా ఏదైనా ఎంపుకలు చేసి ఇంటికి చెప్పి అనడము ఏదో ఆయన చేస్తున్నాడు. నేను డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే కనుక ఆయనతో అన్న ఇది పర్వాలేదు అని అంటే నా జోలికి వచ్చేవాడే కాదు. రాజమౌళి గారితో మీకు ఎందుకు విభేదాలు ఉన్నాయి? మా రాజమౌళి గారు ప్రసాద్ రెడ్డి గారు గతంలో ఇప్పుడు 2014లో ఎలక్షన్లు పెట్టారు, 2019లో ఎలక్షన్లు పెట్టారు. ఆయన అంటే నచ్చాను. 2019లో ఇక్కడ ఉన్నటువంటి రమణారెడ్డి గారికి భయపడో లేక ఎందుకో ఏదో నాకు ఏజెంట్ పరాలు కూడా ఇవ్వలేదమ్మా. నా ఊర్లో కూడా వేరే డబ్బులు పంచేది అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఏజెంట్ పరాలు అయితేనేమి ఏమీ కానీ నాకు రమణారెడ్డికి భయపడో లేకుండా ఆయన మీద ఉండే గౌరవమో ఎందుకో నన్ను పక్కన పెట్టినట్టు చేశారు. నాకు మనసు చలించి ఇక్కడ ఓట్లు పోతాయనే ఉద్దేశంతోనే వేరే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేసింటే అతనికి 1,50,000 రూపాయలు నేను సొంత డబ్బులు ఇచ్చి అతని ద్వారా ఏజెంట్ పరాలు తీసుకొని జనరల్ ఏజెంట్ తీసుకొని నా మనసును ఒక 5 ఊర్లు తీసుకొని నేను ఏజెంట్లు పెట్టడం జరిగింది. ఏజెంట్లు పెట్టి అన్న 2,000 దాకా మెజార్టీ తెప్పిస్తా ఉన్నా. 2,900 చిల్లర మెజార్టీ వచ్చాయి. అక్కడ రమణారెడ్డి గారు తీసుకున్నటువంటి బూతుల్లో 3 బూతుల్లో కూడా మైనస్ వచ్చాయి. అంత జగన్ సార్ అవావునే కూడా అక్కడ ఏమో వచ్చేసి నేను ఆయనకు సేవ చేస్తూనే ఉన్నా. సరే గతంలో నేను పోయినసారి ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టే ఎస్టీకి వచ్చిండే అక్కడ కొద్దిగా నేను గెలిచి అక్కడ లైట్లు ఆర్పేసి కొన్ని మిస్టేకులు జరిగి డిక్లేర్ చేయించుకున్నాను. తర్వాత నిన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లలో నేను ఒక్కనే పోరాడాను. పైన అధిష్టానం ఉంటే నన్ను మానుకో అని చెప్పినా కూడా నేను వినలేదు. జగన్ సార్ అయితే కాదు, పక్కన ఉన్నటువంటి పెద్దలంతా మానుకో నీకు మంచి పదవి ఇస్తా ఉన్నాయి, నాకు ఏ పదవి వద్దు, నేను సర్పంచ్ గెలుచుకొని వస్తా అని చెప్పాను. ఒంటరిగానే నాకు సీనియర్ రాజేశ్వరెడ్డి ఒక సహాయం చేస్తున్నాడు. ఆయన నాకు సాయం చేశాడు. నేను ఒంటరిగానే గెలుచుకొని వచ్చేసాను మంచి మెజార్టీతో. 20 వార్డు నెంబర్లకు 17 వార్డు నెంబర్లు గెలుచుకుంటే గెలిచిన 6 నెలలు ఉంటే నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి ఎంపుకులు తీసుకోవడము, ఇన్ని నెలలు పెట్టి చెప్పడము చెప్పి నా దగ్గర ఉన్నటువంటి నేను ఈ 17 వార్డు నెంబర్లకు పోతే 12 వార్డు నెంబర్లను 8 లక్షలు ఇచ్చి డబ్బులు ఇచ్చుకున్నాడు. ఒక్కొక్క వార్డు నెంబర్కు 8 లక్షలు ఇచ్చి డబ్బులు కొని ఆయన సైడ్ మలుపుకున్నాడు. అది కూడా కొంత వేరే ఆటో నగరంలో డబ్బులు ఇచ్చినామని చెప్పారు. నన్ను ఇబ్బంది పెట్టాలని. ఎక్కడైనా అధికార పార్టీలో ఉండి ఒక సర్పంచ్ మేజర్ సర్పంచ్గా ఉంది 30 ఏళ్ళ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం సేవ చేసిన వాళ్ళము ఇట్లా డబ్బులు పెట్టి వార్డు నెంబర్లను పొందానంటే ఆయన కట్టడి చేయాలి. అధిష్టానం జగన్ సార్ అయితేనేమి అవినాష్ అయితేనేమి నువ్వు ఎందుకు పోతావు, నువ్వు ఆ పంచాయతీలకు ఎందుకు నువ్వు అడుగు పెడతావు, నేనేమన్నా శివచంద్రాడు ఏమన్నా తప్పు చేస్తాను అని చెప్పి కట్టడి చేయాలి. కట్టడి చేయకపోగా ఆయన మీద అభిమానమో ఆయన మీద అంటే భయమో ఎందుకో ఆయన చేస్తే ఆయన పన్నులకు అన్ని దాంట్లో వాళ్ళు జవాబు చెప్పలేదు. కొన్ని చేశారు. మళ్ళీ నాకు ఈ మధ్యకాలంలోనే మళ్ళీ ఇబ్బందులు పెట్టారు. ప్రతిసారి ఆయనకు మనసులో పడింది నన్ను తొక్కాలనుకున్నప్పుడు నా చేతనైనది నేను ఆడుంటే పనికిరాను. లేకుంటే మేము 30 సంవత్సరాల నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసము జగన్ సార్ కోసం ఉన్నటువంటి వాళ్ళం. పోవాలంటే మాకు ఎంత బాగుంటుంది. నువ్వు స్వార్థం కోసం వైఎస్ఆర్ జగన్ కోసం ఉన్నావు, మేము నిస్వార్థంగా సేవ చేసేదానికి మేము ఉన్నాం. ఏ రోజైనా కానీ వైఎస్ కుటుంబంలో ఎవరినైనా అడగండి, మేము చేసినటువంటి పనులు ఏంటి, సేవ ఏంటి, వాళ్ళనైనా ఎప్పుడైనా కానీ డబ్బులు అడగడం కానీ ఏమి కానీ నేను చేయలేదు. ఈ రోజు కూడా చెప్తున్నాను, జగన్ సార్ సీఎం అయినా కూడా నాకు ఇబ్బందులు ఉండ సార్ 1 లక్ష రూపాయలు లెక్క ఏమి కూడా అడగలే. ఎలక్షన్లు పెడుతున్నాను, సర్పంచ్ ఎలక్షన్లకు 10 ఈ ఎమ్మెల్యే గారు కూడా నాకు సాయం చేయలేదు. నేను ఒంటరిగానే పెట్టాను. అట్లాంటిది నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఇంకా రేపు నెక్స్ట్ ఏదన్నా నేను కష్టపడి పనిచేసి ఆయన గెలిపించుకుంటే మళ్ళీ నన్ను తొక్కడు, నన్ను ఇబ్బంది పెట్టడం. ఆయన ఇబ్బంది పెట్టేటప్పుడు నేనే ఇబ్బంది పెడితే నాకు చేసినంత వరకు నేను ఇబ్బంది పెడితే నాకు విలువ ఉంటుంది అనే ఉద్దేశంతోనే గౌరవ వరదరాజు రెడ్డి గారు ఇక్కడ గతంలో పనిచేసినట్టు ఉన్నాం. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసాము. ఇప్పుడు కూడా ఆయన అంటే అభిమానము. మాకు విధి లేని పరిస్థితుల్లో మేము మారాల్సింది వచ్చింది. చాలా బాధాతప్త హృదయంతోనే మారాల్సింది వచ్చింది. కానీ మేము జగన్ సార్ మీద ఇదేం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లు, ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలు, ఈ యొక్క ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అరాచకాలు చూసి తట్టుకోలేక మేము చేసాము. మీరు మీ గ్రామ పంచాయతీని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు? నిధులు సరిగా అందుతున్నాయా? మేము సర్పంచ్ అయినప్పటి నుంచి నేను డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తూనే ఉన్నాను. మా పంచాయతీలో నిధులు
వస్తుంటాయి. ఎందుకంటే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితేనేమి, ఇక్కడ జరుగుతున్న ప్లాన్ అప్రూవల్కి అయితేనేమి మా పంచాయతీలో ఇబ్బంది లేకుండా పని జరుగుతుంటుంది. జరిగే టైంలో నేను చేస్తున్న ప్రతి ఒక్క పనికి ఈ యొక్క వార్డు నెంబర్లతో ఇబ్బంది పెట్టడము, రెజల్యూషన్ పాస్ చేయకుండా పోవడము, చాలా ఇబ్బంది పెడుతూ వస్తున్నాను. మేము ఓర్చుకుంటూనే వచ్చాము. డెవలప్మెంట్ అంటే నేను వచ్చినప్పుడు, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 5 సచివాలయాలు కట్టాము, 2 కొద్దిగా అన్కంప్లీటెడ్ ఉన్నాయి, 5 హెల్త్ క్లినిక్లు కట్టాము మా పంచాయతీలో, 2 రైతు భరోసాలు కట్టాము. ఏదైనా ఎక్కడైనా కానీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు కానీ వాళ్ళ బామర్ది కానీ ఎక్కడైనా రైతు భరోసా కట్టినట్టు ఎక్కడా లేదు. ఎందుకంటే అక్కడ ఆ రైతు భరోసాలు కడితే, హెల్త్ క్లినిక్ కడితే నష్టాలు వస్తాయి, ఒకదానికి చాలా నష్టాలు వస్తాయి. వీళ్ళు కట్టిన దాఖలు ఉన్నాయేమో చూపించండి అమ్మా, ఎక్కడే కానీ కట్టలేదు. నేను డెవలప్ చేసి కొంత మా ఊర్లో, సొంత ఊర్లో స్థలం కొని కట్టించాను, ఎన్నో సిమెంట్ రోడ్లు వేసాను, డ్రైనేజ్ ఎంతో వేశాను. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో వాటర్ ప్రాబ్లం ఉంది. మా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో చిన్న చిన్న సమస్యలు తప్ప వాటర్ ప్రాబ్లం అనేది లేదు. మా కొత్తపల్లి గ్రామ పంచాయతీ దాదాపు 20-25 ఊళ్ళు ఉన్నాయి, 26,000 ఓట్లు ఉన్నటువంటి దాన్ని మేము నీళ్ళ సమస్య లేకుండా చేశాము. వరదరాజుల రెడ్డి గారు, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఇద్దరి గురించి చెప్పమంటే ఎలా చెప్తారు? వరదరాజు రెడ్డి గారు దాదాపు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే 2 టైంలు అధికార పార్టీలో కూడా కొన్నాడు. అంటే దాదాపు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు ఉన్నటువంటి వారి మీద మళ్ళీ ఈరోజు ప్రజలు నువ్వైతే బాగుంటుందని చెప్పి కోరుకొని మళ్ళీ తెచ్చుకుంటాను. అంటే ఆయన వ్యక్తిత్వము, ఆయన మనస్తత్వము, ఆయన నిజాయితీని ప్రజలందరూ గౌరవిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ప్రజలు చాలా అసహించుకుంటున్నారు. ఆయన చేసేటటువంటి భూదందాలు అయితేనేమి, మట్కా గుట్కాలు అయితేనేమి, ఏ అయినా కానీ నేనేం చేయలేదని మళ్ళీ మాటలతో చెప్తాడు. ఆయన చేసేదన్నీ చేస్తాడు, చెప్పేదన్నీ చెప్తాడు, ఇట్లా అన్నీ చేసుకుంటూ పోతున్నాడు. ప్రజలు కూడా ఎదుళ్ళు కాదమ్మా, అప్పుడు అటాల అమాయకులు కాదు. ప్రతి ఒక్కటి ఆలోచన చేసి ఎవరైతే ప్రొద్దుటూరు బాగుంటుంది, ఎవరైతే చేస్తారని చెప్పి ఉద్దేశంతో చూస్తున్నారు. ఖచ్చితంగా రేపు నెల 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లతో ప్రజలు కసిగా ఉన్నారు, మామూలుగా లేదు. ఎప్పుడు వస్తాయా ఓట్లు అని చెప్పే కసితో ఉన్నారు. ఇక్కడ మంచి పరిపాలనా అధ్యక్షుని తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. మరి ఆయనకు ఎనలేని చెడ్డ పేరు వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఇప్పుడు ఎన్నెన్నో తంటాలు పడుతున్నారు. ఈ మధ్య ఇప్పుడు అన్నాడు మా అబ్బాయి, వివేకానంద నగర్ అని మా పంచాయతీలో ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక్కొక్క కుటుంబానికి 50,000 ఇస్తా అంటున్నాడు, ఇంకొక కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. మరి అంత డబ్బులు. ఇప్పుడు వరదరాజరెడ్డి గారు ఇప్పుడు ప్రచారం చేశారు, దాదాపు 3-3.5 గంటలు ప్రచారం చేశారు. ఆయనకు దాదాపు ఒక 10,000 కూడా ఖర్చు అయ్యారు. అంత ప్రచారం చేయాలంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఎంత అవుతుందో, ఎన్ని లక్షలు అవుతుందో. అంటే ఈ ఆయన మీద ప్రేమ అభిమానంతోనే ప్రతి ఒక్కరూ రావడము. అక్కడ ఉన్నటువంటి నేటివ్లోనే ఏ ఊరికి వెళ్తామో ఆ ఊరిలోనే దాదాపు 50-60% వస్తున్నారు. అభిమానంగా ఆయన మీద ప్రేమతో వస్తున్నారు. నేను పోయి చూస్తున్నాను కదా, ఎక్కడ చూసినా బాగా జనం రావడమే కాదు, మంచి అభిమానంతో వస్తున్నారు. వీళ్ళంతా నాయకులు అంతా ఇప్పుడు చూడండి, మీరు వీడియోలలో చూడండి, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది ప్రజలు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అభిమానంగా వస్తున్నారా, ఏమైనా డబ్బు కోసం వస్తున్నారా అనేది కూడా గ్రహించండి మీరు. ఆయన మీద చాలా అభిమానం ఉంది, ప్రొద్దుటూరు ప్రజలకు నమ్మకం ఉంది. 85 సంవత్సరాలు ఉన్నాయి ఆయన, మళ్ళీ ప్రొద్దుటూరు ప్రజలు ఆమెను కోరుకుంటున్నారంటే ఆయన మీద ఉన్నటువంటి వ్యక్తిత్వం ఎట్లాంటిది, ఈయన మీద ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటి, ఇతన్ని ఎప్పుడెప్పుడు ఓడించాలా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారమ్మా. అందుకని ఆయన గురించి ఇంకా అడగాలంటే ప్రతిరోజు ప్రతి ఒక్క టీవీలలో కూడా మారుమోగిపోతుంది. మేము చెప్పి ఎందుకు చెప్పాలనేది. వరదరాజరెడ్డి గారు ఏదైనా కానీ గతంలో మేమున్నాం, ఒక పని చేసుకోవాలంటే అక్కడ వస్తే ఏది డబ్బులు అడిగేవాడు కాదు. ఏదైనా ఉద్యోగం వస్తే ఉద్యోగం ఇప్పించి ఏదైనా మనుషులను బట్టి ఇస్తాడు. ఈ ఊరి లీడర్ ఇతనికి ఈ ఉద్యోగం ఇస్తే పని చేస్తారు అంటే అట్లా ఇస్తా వచ్చాడే కానీ ఏ ఉద్యోగాలకు కానీ డబ్బులు తీసుకునే దాఖలు ఎక్కడ ఆయనకు చెడ్డ పేరు లేదమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి ఆయనకు ఇంకా మనవరితో మేము ఎందుకు చెప్పడం ఎందుకు?
చెప్పి కూడా బాగుండదు. మేమే ఎన్నో చేశాం, ఎంతో ఇబ్బందులు పడ్డాం, ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. మేమేం భయపడకుండా వేరే ఇంకా నేను కాకుండా వేరే వాళ్ళ ఇంటి ప్రొద్దుటూరు ఎప్పుడు ఆయన గేట్ల కాడ ఉండాల్సింది వచ్చి అట్లాంటిది మేము రాజకీయమైన అనుకుంటారు కానీ అట్లాంటి వ్యక్తిత్వం మనసిత్వం కాదు. కావాల్సి కన్నా ఆయన నోటనింటి కొంత వాళ్ళ బామర్ది దగ్గరుండి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టించాలంటే దగ్గరుండి ఎవరినైనా తిట్టాలా చేయాలంటే దగ్గరుండి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. నేను డబ్బులు తీసుకున్నా అని పదే వాళ్ళతో చెప్పేస్తారంటే ప్రజలు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారో ఎవరే ఆయనే 2.5 కోట్లు తీసుకున్నాడు, మాకేమీ లేదే, మా చేతినంత వరకు ఏదైనా ఖర్చులు పెట్టడమో ఏదో 10-20 ఇవ్వడం ఏదైనా హాస్పిటల్ కానీ చేయడం అనేది మేము ఎన్నో ఈ చేతితోనే కొన్ని లక్షల మందికి భోజనాలు పెట్టింటాం, ఎంతమందినో కాపాడింటాం ప్రజలు. హాస్పిటల్కి తీసుకుపోయి ఏం కావాల్సిన నా చేతనంతవరకు నేను చేస్తా వచ్చాను. గతంలో కూడా మా కుటుంబము అంటే మా అన్నగారు సర్పంచ్గా 12 సంవత్సరాలు ఉన్నారు. ఆయన కూడా దాదాపు ఎన్నో వేల తాలిబొట్లు ఇచ్చింటాడు పెళ్ళిళ్ళకు. అది మా కుటుంబం చేసుకున్నటువంటి మాకు ధైర్యము, నమ్మకము, మా మీద మాకు ప్రజలు ఉన్నటువంటి నమ్మకంతోనే మమ్మల్ని బాగా చూసుకుంటుంటారు. అది రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు అంటే మాకు మేము సర్పంచ్ అయినప్పటి నుంచి ఆయనకు మాకు నన్ను తొక్కాలని చూస్తున్నాడు. అప్పటి నుంచే నా గుడిక ఆయన అంటే సరిపోకుండా వస్తుంది. ఇది గుడిక ఖచ్చితంగా వరదరాజరెడ్డి మీద ఆయన పండుకొని నిద్రపోతాన్ని ఆయన ప్రొద్దుటూరు ప్రజలే పిలిపించుకున్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాడమ్మా, ఈయన ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ప్రచారం టైంలో కూడా మీరు మీ టైంని మాకు ఇచ్చారు. చూశారు కదా, మంచి ఎప్పుడైనా గెలుస్తుందనే పాజిటివ్ దృక్పథంతో శివచంద్రారెడ్డి గారు ఉన్నారు. చూద్దాం ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు.